సభకు నమస్కారం. ఈరోజు 3 జిల్లాల నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన అభ్యర్థి అందరికీ తెలిసిన వ్యక్తి మన తీన్మార్ మల్లన్న గారు. అదేవిధంగా ఈ కార్యక్రమ అధ్యక్షుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట గారు, మన ప్రియతమ నాయకులు అన్న దామోదర్ రెడ్డి గారు, ఇతర పెద్దల స్టేజ్ మీద అందరి పెద్దలకు, కమ్యూనిస్ట్ పార్టీ పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడుగడుగున గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తొక్కి ఒక నిరంకుశ పరిపాలన సాగించిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ను ఆనాడు ఏ ప్రతిపక్షాలు మాట్లాడినా కూడా వేయని రాయని పత్రికలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఎవరు కూడా ఆ కేసీఆర్ తొత్తులుగా పనిచేసిన మాట వాస్తవం. ఆ పరిస్థితుల్లో ఒక తీన్మార్ మల్లన్న అనే ఒక వ్యక్తి ఫస్ట్ V6 ద్వారా వచ్చి తీన్మార్ మల్లన్నగా గుర్తింపు పొంది, తర్వాత ఒక క్యూ న్యూస్ ఛానల్ ద్వారా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు, అనేక నిర్బంధాలు ఎదుర్కొని ఒక ప్రశ్నించే గొంతుకగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా గుర్తింపబడ్డ వ్యక్తి. అలాంటి మన తీన్మార్ మల్లన్న గారిని 2015 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా పట్టభద్రుల నియోజకవర్గానికి ఒక అభ్యర్థిని, అంటే పార్టీ అభ్యర్థిని మొట్టమొదటిసారిగా 2017 ఫస్ట్ టైం మల్లన్న గారికి అభ్యర్థిగా ప్రకటించడం, ఆ రోజు పోటీ చేయడం, అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. దాని ద్వారా మరోసారి కూడా అన్న రెండవసారి కూడా పోటీ చేశాడు. అతి తక్కువ ఓట్లతో ఇండిపెండెంట్ గా ఓడిపోయినాడు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముందుకు వచ్చినాడు. అన్నకు టికెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొని. అన్న అత్యధిక మెజార్టీతోటి గెలవడంలో సందేహం లేదు. ఆనాడు రెండోసారి పోటీ చేసినప్పుడు పల్లా రాజేశ్వరుడు అనే వ్యక్తితోటి ఓటుకు 1000 రూపాయలు ఇడ్లీ పొట్లాలిచ్చి గెలిపించుకున్నారు. ఈసారి ఆ విధంగా పోకుండా మన అందరం కూడా, మన పార్టీ కార్యకర్తలు అందరం కూడా సైనికులకు పనిచేసి సూర్యాపేట నియోజకవర్గం నుంచి అన్నకు పెద్ద ఎత్తున మన నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చిన సోదరులు కూడా ఓట్లు లేని కూడా ఉన్నారు. అందరం కూడా మనిషి 2 ఓట్లు 3 ఓట్లు ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఏపించి అన్న గెలుపులో భాగస్వామ్యం అయి, దాని ద్వారా మన సూర్యాపేట నియోజకవర్గానికి మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున మనం అత్యధిక నిధులు అడుగుకునే అవకాశాన్ని తీసుకుందామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై కాంగ్రెస్, జై తెలంగాణ. రాష్ట్ర ఎస్సీసెల్ చైర్మన్, రాష్ట్ర ఎస్సీసెల్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు అన్న ప్రీతం గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. సభాధ్యక్షులు చౌడెంకన్న గారు, అదేవిధంగా మీ నాయకుడు, మా నాయకుడు, మనందరి నాయకుడు, ప్రజల మధ్యలో ఎల్లప్పుడూ ఉండే నాయకుడు టైగర్ దామోదర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన మధ్యలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన మధ్యలో పోటీ చేస్తూ మీ అందరి ఆశీర్వాదం కోరడానికి వచ్చిన తీన్మార్ మల్లన్న గారికి, మరి ముఖ్యంగా సర్వోత్తమ్ రెడ్డి గారు, సిపిఐ నాయకులు మా కొప్పుల వేణారెడ్డి గారు, మరి ముఖ్యంగా మా ఎదురుగా కూర్చున్న ఓటర్లు, ఉపాధ్యాయ సంఘాలు, మరి ముఖ్యంగా వివిధ పార్టీ నాయకులు, మీ అందరూ కూడా వచ్చి నమస్కారాలు చెప్తూ, సమయభావం ఉంది కాబట్టి 2-3 నిమిషాల్లో కథం చేస్తా. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసమని విద్యార్థి దశ నుంచి మేము పోరాడితే, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ని గద్దె తిప్పడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా జైలు పాలైనా జైలుకు పోతా కానీ ప్రశ్నించిన పాపం అని చెప్పి పోరాడిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. మొట్టమొదటిగా తను ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు 10 సంవత్సరాల క్రితం, అప్పటి నుంచి తన ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే అప్పుడు 13,000 వచ్చినాయి. అయినా ఆపలే పోరాటం, ప్రశ్నించడం ఆపలేదు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పు చేసినా వాళ్ళని కూడా ప్రశ్నించడం ఆపలేదు. ప్రశ్నించడమే నా ఎజెండాగా ముందరికి పోతూ గత ఎన్నికలలో సీరియల్ నెంబర్ 39 ఉండే, 39 సీరియల్ నెంబర్ ఉన్నా కూడా పల్లా రాజేశ్వర రెడ్డికి పూర్తి స్థాయిగా చెమటలు పట్టించి నిలిచిన పరిస్థితి లేదు. ప్రతి ఒక్క రౌండ్ కౌంటింగ్ సెంటర్ బయట నేనున్నా, రౌండ్ కి టీఆర్ఎస్ పార్టీ నాయకుల వెన్ను వణికే విధంగా పోటీనిచ్చిండు.
పూర్తి స్థాయిగా 39వ సీరియల్ నెంబర్ ఉన్నప్పుడే 80,000 ఓట్లు తెచ్చి పల్లా రాజేశ్వర రెడ్డి గారిని ఆల్మోస్ట్ ఓటమి గురి చేసిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. మరి ఈసారి గత 2 ఎన్నికల నుంచి సూర్యాపేట నియోజకవర్గాన్ని చూస్తున్నాం. గత 2 ఎన్నికల నుంచి మా దామన్న 5,000 ఓట్లతో ఓడిపోతున్నాడు. గట్టిగా కొంచెం ఒక 5,000 ఓట్లు వచ్చుంటే ఈ రోజు మా దామన్న మంత్రివర్గంలో ఉండేటోడు, మీ అందరికీ సేవ చేస్తున్నాడు. మంత్రివర్గంలో దామన్న ఉండుంటే ఈ రోజు మన సూర్యాపేట నియోజకవర్గం ఏదైతే గత 10 సంవత్సరాలలో పూర్తి స్థాయిగా ఓ దొంగ చెట్ల పెట్టిండ్రో మా దామన్న మంత్రి అయి ఉంటే మీ అందరి బతుకులు బాగుపడే మిత్రులారా. ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 16,500 ఓట్లు ఉన్నాయి సూర్యాపేటలో ఈ ఎమ్మెల్సీకి సంబంధించి. 14 బూత్లు ఉన్నాయి. ఏ ఒక్క ఓటు కూడా వదిలిపెట్టకుండా మీ చుట్టాలైనా పక్కాలైనా పక్కింటోలైనా ఎదురింటోలైనా దయచేసి 16,500 ఓట్లు తీన్మార్ మల్లన్నకి ఏ ఒక్క ఓటు కూడా ఎన్నికపడకుండా మరొకసారి డబ్బా ఓపెన్ చేసినాక 16,500 ఓట్లలో సూర్యాపేట నుంచి ఎన్ని పడ్డాయో చూసుకొని మీ అందరికీ కృతజ్ఞత చెప్పడానికి మన ఇదే ఫంక్షన్ హాల్కి వచ్చి మీ అందరూ ధన్యవాదాలు చెప్పేటట్టు కూడా మీ అందరూ చేయాల్సిందిగా కోఆర్డినేటర్ గా పూర్తి స్థాయిగా దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆశీర్వాదంలో 27వ తారీఖు దాకా మీతో అందుబాటులో ఉంటా. ఎక్కడన్నా కానీ పోలింగ్ స్లిప్ల సమస్యలు కానీ పోలింగ్ బూత్ల సమస్యలు కానీ ఏదున్నా కూడా దామోదర్ రెడ్డి గారు అయితే మీకు 24 hours అవైలబుల్ అనే ఉంటారు. నా ద్వారా కూడా ఏమన్నా చిన్న సాయం అవసరం పడ్డా తప్పకుండా మీకు అందుబాటులో ఉంటా. రేవంత్ రెడ్డి గారు అతి చిన్న వయసులో నన్ను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేసిర్రు. తీన్మార్ మల్లన్న ఒక ఎడ్యుకేటెడ్ వ్యక్తి, ఇక్కడ మా దామన్న మాజీ మంత్రి. వారిద్దరి ముందు నేను మాటిస్తున్నా, మా దామన్న మా తీన్మార్ మల్లన్న ఆయన గెలిచిన తర్వాత మా దామన్న నాయకత్వంలో ఇక్కడ ఉన్న ఎడ్యుకేటెడ్ దళిత ఎంతమంది ఉన్నా కూడా వారికి మొదటి ప్రాధాన్యతలో ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇచ్చే విధంగా నేను పూర్తి స్థాయిగా బాధ్యత తీసుకుంటున్నారా. మీ అందరికీ కూడా తప్పకుండా సేవ చేసుకునే అవకాశం నాకు కల్పించినారు. మీకు సేవ చేస్తా తప్పకుండా. కానీ ఈ ఎన్నికలలో జగదీశ్వర్ రెడ్డి అహంకారం ఏదైతుందో దాన్ని దించాలంటే తీన్మార్ మల్లన్నని గెలిపించాలి. తీన్మార్ మల్లన్న గెలిస్తే మా దామన్న గెలిచినట్టే అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు జై కాంగ్రెస్.